ఫస్ట్ టైప్ ఆఫ్ లిక్విడ్లో 20% వాటర్ ఉందంట. సెకండ్ టైప్ ఆఫ్ లిక్విడ్లో 35% వాటర్ ఉందంట. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో 10 పార్ట్స్ ఏమో ఫస్ట్ లిక్విడ్తో ఫిల్ చేశారంట, ఇంకొక 4 పార్ట్స్ సెకండ్ లిక్విడ్తో ఫిల్ చేశారంట. ఇప్పుడు ఆ గ్లాస్లో న్యూ మిక్చర్ ఫామ్ అవుతుంది కదా, ఆ న్యూ మిక్చర్లో వాటర్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఒక్కొక్కసారి జస్ట్ చూసి ఆన్సర్ మార్క్ చేసేయచ్చు. ఆన్సర్ 24/2/7% వస్తుంది. ఇలా ఈజీగా మార్క్ చేయడానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ లిక్విడ్లో 20% వాటర్ అని ఇచ్చాడు, సెకండ్ లిక్విడ్లో 35% వాటర్ అని ఇచ్చాడు. సో ఆన్సర్ మనకి 20కి 35కి మధ్యలో ఉంటుంది అనమాట. ఆన్సర్ 20కి 35కి మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా 20 కూడా ఉండదు, ఎగ్జాక్ట్గా 35 కూడా ఉండదు. 20కి 35కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే 37 35 కంటే ఎక్కువ ఉంది, సో ఇది కాదు. 40 35 కంటే ఎక్కువ ఉంది, సో ఇది కూడా కాదు. ఇదేమో ఎగ్జాక్ట్గా 20 ఉంది, ఎగ్జాక్ట్గా 20 ఉన్నా కూడా కాదు. ఏ కాదు, సి కాదు, డి కాదు, సో బి ఒకటే ఉంది ఇంకా. సో బి మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ లిక్విడ్ 10 పార్ట్స్ ఫిల్ చేయని, 8 పార్ట్స్ ఫిల్ చేయని, 6 పార్ట్స్ ఫిల్ చేయని, సెకండ్ లిక్విడ్ 4 పార్ట్స్ చేయని, 6 పార్ట్స్ చేయని, ఎన్ని పార్ట్స్ అయినా చేయని. సో ఎలా ఫిల్ చేసినా పర్లేదు. ఇక్కడ మనకి ఒక లిక్విడ్లో 20% వాటర్ ఉంది, ఒక లిక్విడ్లో 35% వాటర్ ఉంది. సో ఆన్సర్ మనకి 20కి 35కి మధ్యలో ఉంటుంది అంతే. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కొక్కసారి అలా ఇస్తారు, అప్పుడు మనం జస్ట్ చూసి మార్క్ చేసేయచ్చు. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 20కి 35కి మధ్యలోనే ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రొసీజర్ చేయాలి. ఇక్కడ ఒక్క స్టెప్ వస్తుంది, ఆ ఒక్క స్టెప్ ఎలా వచ్చిందో అర్థమైతే సమ్ అయిపోయినట్టే. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక గ్లాస్ తీసుకున్నారు, ఆ గ్లాస్ని మొత్తం 14 పార్ట్స్ చేశారు. అందులో 10 పార్ట్స్ ఫస్ట్ లిక్విడ్తో ఫిల్ చేశారు. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా మొత్తం 10 పార్ట్స్ ఫస్ట్ లిక్విడ్తో ఫిల్ చేశారు. తర్వాత ఇంకొక 4 పార్ట్స్ సెకండ్ లిక్విడ్తో ఫిల్ చేశారు. ఓకే కదా. ఇక్కడ మనకి ఏం కావాలి, ఈ న్యూ మిక్చర్లో వాటర్ ఎంత పర్సంటేజో కావాలి. మొత్తం న్యూ మిక్చర్లో వాటర్ ఎంత పర్సంటేజ్ ఇంటూ 100. ఇక్కడ మొత్తం 14 పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పార్ట్ని మనం 100 అనుకుందాం. ఈచ్ పార్ట్ 100 అంటే ఈ పార్ట్ 100, అలాగే ఈ పార్ట్ కూడా 100 అవుతుంది, ఈ పార్ట్ కూడా 100 అవుతుంది. సో అలా మనకి ఎన్ని 100s వస్తాయి, 14 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 14 100s వస్తాయి. సో ఈ న్యూ మిక్చర్ మొత్తం 14 ఇంటూ 100, ఒక పార్ట్ 100, మొత్తం 14 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ న్యూ మిక్చర్ మొత్తం 14 ఇంటూ 100. ఓకే, ఈచ్ పార్ట్ 100 కాబట్టి ఇది 100. ఇందులో ఫస్ట్ లిక్విడ్ ఉంది, ఫస్ట్ లిక్విడ్లో 20% వాటర్ ఉంది. సో 100లో 20% వాటర్, 100లో 20% 20 అంటే 20 వాటర్. అంటే ఈ పార్ట్లో 20 వాటర్ ఉంది. ఈ పార్ట్ కూడా ఫస్ట్ లిక్విడే కాబట్టి ఇందులో కూడా 20 వాటర్ ఉంటుంది. సో ఈ పార్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ లిక్విడే కాబట్టి ఈ అన్ని పార్ట్స్లోని కూడా 20 వాటర్ ఉంటుంది. ఒక పార్ట్ నుంచి వాటర్ మనకి 20 వస్తుంది. ఫస్ట్ లిక్విడ్ 10 పార్ట్స్ ఉన్నాయి, సో మనకి 20లో 10 వస్తాయి. సో ఫస్ట్ లిక్విడ్లో వాటర్ మొత్తం 10 ఇంటూ 20, 10 ఇంటూ 20 ఇది ఫస్ట్ లిక్విడ్ నుంచి. ఇంకా సెకండ్ లిక్విడ్ నుంచి కూడా వస్తుంది వాటర్. సో ప్లస్ ఈ పార్ట్ తీసుకుంటే 100, ఇది సెకండ్ లిక్విడ్. ఈ సెకండ్ లిక్విడ్లో 35% వాటర్, అంటే 100లో 35% వాటర్ అంటే 35 వాటర్. ఇది కూడా సెకండ్ లిక్విడే కాబట్టి ఇందులో కూడా 35 వాటర్ వస్తుంది. అలాగే ఇందులో కూడా 35 వాటర్ వస్తుంది. అంటే ఒక పార్ట్ నుంచి మనకి 35 వాటర్ వస్తుంది. అలా సెకండ్ లిక్విడ్ 4 పార్ట్స్ ఉంది, సో మనకి 35లో 4 వస్తాయి. సో సెకండ్ లిక్విడ్లో వాటర్ మొత్తం 35 ఇంటూ 4, 35 ఇంటూ 4 ఇది ఫస్ట్ లిక్విడ్లో వాటర్ మొత్తం, ఇది సెకండ్ లిక్విడ్లో వాటర్ మొత్తం. సో ఇది మొత్తం వాటర్ అంతా అనమాట. ఇది మొత్తం మిక్చర్, ఈ మిక్చర్లో ఇది వాటర్. పర్సంటేజ్లో చెప్పమంటున్నారు కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఈ స్టెప్స్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 10 ఇంటూ 20 200 ప్లస్ 35 ఇంటూ 4, 35 డబుల్ చేస్తే 70, 17 డబుల్ చేస్తే 140 బై 1400 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. సో మనకి 340 బై 14 వస్తుంది. 2 7s 2 17s 0. 170 బై 7 ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. 7 170, 7 2s 14, 3 రిమైండర్ 30, 7 4s 28, 2 రిమైండర్. సో 24 2/7%. సో మనకి ఫైనల్గా 24 2/7% వస్తుంది. ఈ స్టెప్ ప్రొసీజర్ మీకు క్లారిటీగా అర్థమయ్యి బాగా గుర్తుండాలనే ఇంత డీటెయిల్గా చెప్పాను. అండ్ ఇంకొక విషయం, యాక్చువల్ ప్రాసెస్ ఇలా జరుగుతుందని అనుకోకండి. అంటే ఫస్ట్ లిక్విడ్ 10 పార్ట్స్ వేశారు, సెకండ్ లిక్విడ్ 4 పార్ట్స్ వేశారు. ఆ తర్వాత ఈ 2 లిక్విడ్స్ కలిసిపోవచ్చు. కొన్ని లిక్విడ్స్ ఏమో కలవు, కొన్ని లిక్విడ్స్ కలిసిపోతే ఇదంతా మిక్స్ అయిపోద్ది. మనం ఏం తీసుకున్నామంటే ఆ 2 లిక్విడ్స్ కలవ్ అని తీసుకున్నాం. అలా జరగచ్చు, జరగకపోవచ్చు.
జస్ట్ మీకు ఏంటంటే ఈ స్టెప్ ప్రొసీజర్ బాగా గుర్తుండాలని ఇలా చెప్పాను అంతే. మనం జస్ట్ క్వశ్చన్ చూసి ఇక్కడ 20% వాటర్ 35% వాటర్ ఇచ్చారు. సో ఆన్సర్ 20కి 35కి మధ్యలో ఉంటుంది. ఆప్షన్స్ చూసుకుంటాం. ఆప్షన్స్ ద్వారా వర్కౌట్ అయిపోతే ఓకే, లేదంటే ప్రొసీజర్ చేస్తాం. డైరెక్ట్గా ఈ స్టెప్ రాయడానికి ట్రై చేయండి. ఎవరు ఇలా డయాగ్రాములు గడ గీసి ఇలా ఎవరో చేయొద్దు. అసలు ప్రాక్టీస్ కూడా ఎవరు ఇలా చేయొద్దు. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఫస్ట్ లిక్విడ్లో 20% వాటర్ ఉంది, సెకండ్ లిక్విడ్లో 35% వాటర్ ఉంది. సో ఆన్సర్ మనకి 20కి 35కి మధ్యలో ఉంటుంది. ఈ 35 కంటే ఎక్కువ ఉంది, ఇది కాదు. ఇది కూడా 35 కంటే ఎక్కువ ఉంది, ఇది కాదు. ఇది ఎగ్జాక్ట్గా 20 ఉంది, సో ఇది కూడా కాదు. మనకి 20కి 35కి మధ్యలో ఉండాలి. 3 ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంక ఇదే ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. లేదు ప్రొసీజర్ చేయాలంటే న్యూ మిక్చర్లో వాటర్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. సో న్యూ మిక్చర్ డినామినేటర్లోకి వస్తుంది, వాటర్ న్యూమరేటర్లోకి వస్తుంది. పర్సెంటేజ్లో చెప్పమన్నారు కాబట్టి ఇంటూ 100. ఈచ్ పార్ట్ 100 అని తీసుకుంటే ఫస్ట్ లిక్విడ్లో 20% వాటర్ అంటే 100లో 20% వాటర్ అంటే 20 వాటర్. ఒక పార్ట్ నుంచి 20 వచ్చింది. ఫస్ట్ లిక్విడ్ మొత్తం 10 పార్ట్స్ ఉంది. సో మొత్తం 10 20s వస్తాయి. సో 10 × 20 ప్లస్ సెకండ్ లిక్విడ్లో 35% వాటర్ ఉంది అంటే 100లో 35% వాటర్ అంటే 35 వాటర్. ఒక పార్ట్లో 35 ఉంది వాటర్. అలా సెకండ్ లిక్విడ్ 4 పార్ట్స్ ఉంది. సో 4 35s వస్తాయి. సో 4 × 35. ఒక పార్ట్ 100, అలా మొత్తం 14 పార్ట్స్ ఉన్నాయి. 10 + 4 14 పార్ట్స్ ఉన్నాయి మొత్తం. సో టోటల్ మిక్చర్ 14 × 100 × 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇదేమో 140 వస్తుంది, ఇదేమో 200 వస్తుంది. 200 + 140 340 / 14. 2 7s 2 17s 0. సో 7 170, 7 2s 14, 3 0, 4s 28, 2 రిమైండర్ 24 2/7% వస్తుంది.